టీవీ రిపోర్టర్ నేను అక్కడ పనిచేస్తాను. నేను మా సంతూరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో యూరియా సక్రమంగా అందడం లేదు మాకు రైతులకని నాకు వాయిస్ ఇచ్చినారు. నేను దాన్ని చూసుకొని పబ్లిక్ చేసినాను. చేసిన తర్వాత ఈరోజు జిల్లా అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినారు. విచారణకు రమ్మని పిలిచారు. విచారణ పిలిచి నేను నాకు డైరెక్ట్ ఫోన్ చేశాను. ప్రైవేట్ డైరెక్టర్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ నేను ఇస్మాయిల్ మాట్లాడుతున్నాను. ఇట్లా దీని కాడికి దాన్ని విచారణ అధికారులు వచ్చినారు, మాట్లాడతారంటారా అని అంటే సర్లేని మేము పోయినాం. పోతే అక్కడ ఆ విచారణ పోయినప్పుడు సొసైటీ బ్యాంక్ చుట్టూ ఒక 100-150 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అందులో కృష్ణారెడ్డి మండల కేంద్రం కృష్ణారెడ్డి ఉన్నాడు. అందరూ మాట్లాడుతున్నారు ఏం జరిగింది, ఎటువంటి ఇచ్చేవాళ్ళు ఏం లేదంటే మాకు ప్రజలు వాయిస్ ఇచ్చినారు, మాకు అందరం లేదని అని అధికారులు విచారణ కోరుకునేవారు. అన్నీ చూసిన కళ్ళారు చూసినాడు. నేను కూడా మాది అదే ఊరే సొసైటీ బ్యాంక్ మాకు సక్రమంగా ఇవ్వడం లేదు. అందుకు నేను వాళ్ళు రాసి పంపించాలని చెప్పిన. నేను ఎట్లా నువ్వు అది రాయవదు మేము చెప్పినట్టు నాసిందే నువ్వు అది ఎట్లుంటామని కృష్ణారెడ్డి వచ్చి నా మీద దాడి చేసినారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. లంజా కూడా అవి పెట్టుకుంటూ వచ్చి దాడి చేసినారు. దాడి చేసి మేము స్టేషన్కి పోయాం. దాడి చేసిన తర్వాత ఎస్ఐ గారి కాడికి ఎస్ఐ కాడికి పోతే ఏం జరిగింది ఆయన అన్నారు. ఇవ్వండి సార్, ఇక్కడ దాడి జరిగింది సార్, ఇక్కడ తనిఖీని పిలిచి కొట్టినారు సార్ అని చెప్పి కొట్టినారంటే ఇల్లు దొబ్బుకున్నారంట కదా, బాగా అని చెప్పింది. కొట్టలేదంటే లేదు సార్ కొట్టినారని చెప్పింది. అంటే చూసుకోవాలబ్బా నువ్వు చూసుకుని పోతున్నారా, జాగ్రత్త ఉండాలని అని చెప్పినాడు. కానీ కేసు ఫైల్ చేయలేదు. అందుకోసం మేము నంద్యాల హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ చేపించి సార్తో మాట్లాడి కళ్ళు జరిగిన దెబ్బ. ఏం ప్రజలు ఇచ్చినావు నన్ను ఏరియా దాడి చేసిన కేసు కట్టాలి, నాకు న్యాయం జరగాలి. అందులో దాడి చేసిన వారిపై కేసు కట్టి దాడి చేసిన వాళ్ళు ఎవరన్నా ముమ్మడి టీడీపీ మండలం బండాకి మండలం టీడీపీ